నమస్తే. వైఎస్ఆర్‌సీపీ పార్టీని చూస్తే నాకు బాగా జాలేస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్‌సీపీ పార్టీకి యుద్ధం ఎవడితో చేయాలి, స్నేహం ఎవడితో చేయాలనేది తెలీదని నా అభిప్రాయం. ఎందుకంటే గత ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి పవన్ కళ్యాణ్ అనే ఒక ఫోర్స్. ఈ ఫోర్సు చాలా వరకు పనిచేసిందని కాపు నేతలు కావచ్చు, లేదా వైఎస్ఆర్‌సీపీలో పార్టీలో అంబటి రాంబాబు, అమర్నాథ్ రెడ్డి లాంటోళ్ళు కూడా పరోక్షంగా, ప్రత్యక్షంగా మీడియా ముందే ఒప్పుకున్నారు. అలాంటిది ఈరోజు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిపైనే యుద్ధం చేసే విధంగా వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారి పైన యుద్ధం చేయడం వల్ల పవన్ కళ్యాణ్ గారికి ఒరిగేది ఏమీ లేదు. మహా అయితే ఏమవుతుంది, 2 చోట్ల గెలవలేదు పోయినసారి ఆయన. ఈసారి అన్ని చోట్ల గెలిచాడు. మళ్ళీ 2 చోట్ల గెలవకపోయినా పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా నిలదొక్కుకోగలరు. కానీ వైఎస్ఆర్‌సీపీ పార్టీ అలా కాదు. ఇంకో 2 టర్ములు రాలేదంటే, కేంద్రంలో కాంగ్రెస్ వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్‌సీపీ పార్టీ భూస్థాపితమైపోతుంది. గతంలో ఎలాగైతే టీడీపీ భూస్థాపితమవుతుందని కలలు కన్నారో, ఆ కళ ఈ వైఎస్ఆర్‌సీపీ భూస్థాపితమయ్యే రోజు కూడా వస్తుంది. కాబట్టి సాధ్యమైనంత త్వరగా పవన్ కళ్యాణ్ గారి పైన ఒక పక్కా ప్రణాళిక, వ్యూహం లేకపోతే, సరైన వ్యూహం లేకపోతే మళ్ళీ వైఎస్ఆర్‌సీపీ పార్టీ మళ్ళీ దెబ్బతింటుందని నా అభిప్రాయం. పవన్ కళ్యాణ్ గారు కోరేది ఏమీ లేదు. ఖచ్చితంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారి పైన ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా యుద్ధం ప్రకటించిన పవన్ కళ్యాణ్ గారి పైన, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారి గెలుపును ఎవ్వడూ ఆపలేడు. అది జగమెరిగిన సత్యం. ఎందుకంటే అక్కడ కాపు ఓటర్లు కావచ్చు, యువత కావచ్చు, లేదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పనితీరు కావచ్చు, ఏదైనా సరే పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అలాంటిది ఈరోజు ఇంకా ఇప్పటికి కూడా ఓడిపోయి 6 నెలల తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారి పైన సరైన వ్యూహం లేకపోవడం బాధాకరమైన విషయం వైఎస్ఆర్‌సీపీ. థ్యాంక్ యూ.